జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? అరణ్య పర్వంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చి రకరకాల కథలు చెప్తూ వాళ్ళను ఉత్తేజితం చేస్తున్నాడు. దానిలో భాగంగా ఈరోజు అత్రిముని కథ చెప్తాడు. ఈ అత్రిమునిలో కథలు ఎలా ఉంటుంది తెలుసా? ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి, అసలు రాజు అనేవాడు అలా ఉండకపోతే ఎంత దారుణమైనటువంటి శిక్షలు అతనికి ఉంటాయి, అతనికి ఉండేటువంటి పాపం ఏంటి, పుణ్యం ఏంటి, అసలు ప్రజల్ని పాలించేటువంటి రాజు ధర్మబద్ధంగా ఉంటే ఎంత గొప్ప జీవితాన్ని గడుపుతాడు, అలా కాదని అన్యాయం చేస్తే ఎంత దారుణమైనటువంటి శిక్ష అతనికి ఉంటుంది అనేది అత్రిముని కథ ద్వారా చెప్తారు. సో ఈరోజు మనం అత్రిముని కథ, అది పృథు చక్రవర్తి కాలం. అప్పుడు రాజ్యాన్ని పృథు చక్రవర్తి పాలిస్తుంటాడు. సో ఒకరోజు అత్రిముని ఏమనుకుంటాడు, ఇంకా నేను తపస్సుకు వెళ్తాను అని చెప్పేసి తన భార్య దగ్గరికి వెళ్ళి నేను తపస్సుకి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తే ఆమె ఏమంటదంటే, ఇంట్లో అసలు ఏమీ లేవు, మీరు తపస్సుకి వెళ్తానంటున్నారు, మీరు వెళ్ళండి, కానీ పిల్లలకి నాకు ఏదైనా మార్గం చూపించి వెళ్ళండి అంటాడు. అప్పుడు అత్రిముని అనుకుంటాడు, సరే అది సరైందే కదా, తను మాత్రం ఎక్కడికి వెళ్ళి తీసుకురాగలుగుతుంది, సరే నేను మహారాజు అనేటువంటి పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఆయన అశ్వమేధ యాగం చేస్తుంటాడు. మహర్షులందరూ కూడా అక్కడే చుట్టూ కూర్చొని ఉంటారు. ఇదే సమయంలో అత్రిముని వెళ్ళేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అత్రిమునికి చేయాల్సినటువంటి మర్యాదలన్నీ కూడా పృథు చక్రవర్తి చేస్తాడు. చేసిన తర్వాత అత్రిముని ఏమంటాడంటే, నువ్వే బ్రహ్మవి, నువ్వే దేవేంద్రుడివి, నువ్వే ఈశ్వరుడివి, రాజా నిన్ను మించిన రాజులు ఎవరు లేరు అని పొగుడతాడనమాట. ఈ పొగడ్త వినగానే పక్కనే ఉన్నటువంటి గౌతమ మహర్షికి అరికాలులోంచి మంట పుట్టుకొస్తుంది. 4 డబ్బుల కోసం నువ్వు ఇలా పొగుడతావా? రాజెలా ఇంద్రుడు అవుతాడు, రాజెలా ఈశ్వరుడు అవుతాడు, రాజెలా బ్రహ్మ అవుతాడు, ఏదో 4 మాటలు చెప్పావా, 4 డబ్బులు తీసుకున్నావా, వెళ్ళిపోయావా, అలా ఉండు, అంతేకాని ఇలా తప్పుడు కూతలకు వస్తావా? వయస్సు పెరిగినంత మాత్రాన, అంటే తెల్ల జుట్టు వచ్చినంత మాత్రాన మనిషికి జ్ఞానం వచ్చినట్టు కాదు. ఇంత వయసు వచ్చింది, ఏం లాభము, డబ్బుల కోసం రాజుని ఇంత దారుణంగా పొగడాల్సినటువంటి అవసరం ఉందా? ఒక మునివై ఉండి నువ్వు ఎంతకు దిగజారుతావా అని చెప్పేసి గౌతమ మహర్షి గట్టిగా అత్రిముని మీద అరిచేస్తుంటాడు. అత్రిముని కూడా అంతే గట్టిగా అరిచేస్తుంటాడు. నేనేం తప్పు చేయలేదు, నేను అన్న మాటలు 100కు 100% నిజాలు, రాజే ఖచ్చితంగా బ్రహ్మ, రాజే ఖచ్చితంగా ఈశ్వరుడు, రాజే ఇంద్రుడు అంటాడు. మళ్ళీ అదే మాట మాట్లాడతావు, చెప్తే నీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి గౌతమ మహర్షికి అత్రిమునికి మధ్య గట్టిగా వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంతలో కశ్యపుడు లేస్తాడు. కశ్యపుడు లేచి, మీరిద్దరూ ఇలా వాదులాడుకుంటే ఇది ఎప్పటికీ తేలేది, మనం సనత్ కుమారుడి దగ్గరికి వెళ్దాం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్నే అడుగుదాం మీ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని. అంటే ఇప్పుడు ఏంది, అత్రిమునికి గౌతమ మహర్షి వెళ్ళారు, వాళ్ళిద్దరు ఇప్పుడు జడ్జి అయిన సనత్ కుమారుడు ముందు కూర్చున్నారు. సనత్ కుమారుడు కాసేపు ఆలోచిస్తాడు. ఆలోచించి అత్రిముని చెప్పిందే నిజము అంటాడు. దానికి గౌతమ మహర్షి ఒక్కసారి సనత్ కుమారుడి వైపు చూస్తాడు. అప్పుడు మళ్ళీ సనత్ కుమారుడు ఇలా చెప్తాడు, అత్రి అన్నది నిజమే, రాజే బ్రహ్మ. ఎందుకంటే ఇక్కడ ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేసి వాళ్ళకు కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతాడు రాజు, కాబట్టి రాజే బ్రహ్మ. ఇక రాజే ఇంద్రుడు అంటావా, ప్రజలందరినీ పాలించేది ఆయనే, కాబట్టి రాజే ఇంద్రుడు. ఇక రాజే ఈశ్వరుడు ఎందుకంటాడంటే, రాజే అందరినీ రక్షిస్తాడు, అలాగే ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే శిక్షించే అధికారం కూడా అతనికే ఉంది, కాబట్టి రాజే ఈశ్వరుడు. అలా అని ఇలా అంటాడు, ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి రాజు ఉన్నాడో అతడే బ్రహ్మ, అతడే ఇంద్రుడు, అతడే ఈశ్వరుడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది కేవలం ధర్మబద్ధంగా నడుచుకునేటువంటి రాజులకే వర్తిస్తుంది. అలా కాదని రాజే తప్పు చేస్తే ఆ రాజుకి తన పాపమే కాదు, తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి పాపం కూడా అతనినే అంటుకుంటుంది. ఎంత దారుణమైనటువంటి శిక్షలు అతనికి ఉంటాయంటే, అతడు పరలోకంలో అనుభవించాల్సిన శిక్షలన్నీ అనుభవించి కూడా ఏ రాజ్యంలో అయితే రాజు అని విర్రవీగాడో అదే చోట ఒక జుగుత్సాకరమైనటువంటి జీవిగా పుడతాడు. ఏ ప్రజలైతే అతన్ని సత్కరించారని అనుకుంటారో అలాంటి ప్రజలే అతన్ని చూసి చీ అని ఈసడించుకుంటారు. అంత నీచమైనటువంటి జన్మ తీసుకొని అక్కడి నుంచి మానవ జన్మకు వచ్చేలోపు ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు పడతాడు. కాబట్టి రాజుగా ఉండడం అనేది కత్తి మీద సాము లాంటిది. ధర్మబద్ధంగా ఉన్నాడో అతడే దేవుడవుతాడు, అధర్మబద్ధంగా నడుచుకున్నాడో
అతి నీచమైనటువంటి జన్మలు తీసుకొని పడరాని కష్టాలన్నీ పడతాడు అని చెప్తాడు సనత్ కుమారుడు. ఇక ఈ విషయం చెప్పగానే గౌతమ్ మహర్షి ఒక్క మాట కూడా మాట్లాడు. నిజంగా, ఎందుకంటే జడ్జి స్థానంలో ఒక వ్యక్తిని పెట్టినప్పుడు అతను ఒక మాట చెప్పినప్పుడు ఇంకా అది ఫైనల్. అంటే వీళ్ళు ఎవరినైతే అక్కడ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారో ఆ సనత్ కుమారుడు తేల్చి చెప్పేశాడు. కాబట్టి గౌతమ్ మహర్షి ఒక్క మాట కూడా మాట్లాడు. అంతటి మహర్షి కూడా మౌనంగా సరే అత్రి చేసిందే సమంజసం అంటాడు. ఎందుకంటే ఎవరినైతే అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారో అతను చెప్పాడు కాబట్టి అది నిజం. అది నిజమా కాదా అనేది అతని కర్మకు ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పింది ఎవరు? సనత్ కుమారుడు. సనత్ కుమారుడు చెప్పాడు అంటే అది ముమ్మాటికి నిజం. ఇప్పుడు ఈ కథ ఎవరు చెప్పారు? మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెప్పాడు కదా. ఇది విన్న తర్వాత మళ్ళీ ధర్మరాజు ఇలా అడుగుతాడు, నిజంగా రాజు అంటే అలాగే ఉండాలి కదా, నేను కూడా తప్పకుండా రేపు రాజ్యం అంటూ నాకు వస్తే అంతే అద్భుతంగా పరిపాలన చేస్తాను అని చెప్పేసి నాకు మనువు గురించి తెలుసుకోవాలని ఉంది. అంటే మానవులందరికీ కూడా ఆధారం ఆయన. ఆ మాటకొస్తే మానవులేంటి, సమస్త ప్రాణకోటికి ఆధారంగా ఉన్నటువంటి అంటే మూల పురుషుడు ఆయనే కదా. అసలు మనువు ఏం చేశాడు? మత్స్యావతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా ఈ సృష్టిని రక్షించాడు? ఒక్కసారి నాకు ఆ కథ చెప్పవా మార్కండేయముని అని అడుగుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కండేయముని మనువు కథ చెప్తాడు. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటున్నాను. దీనికి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు, కానీ నా ప్రయత్నం నేను చేస్తాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. ఇప్పటి వరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.